జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు సప్తమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో రాహు గారు యోగిస్తున్నారు, అలాగే శుక్రుడు యోగిస్తున్నారు, సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నాడు. ఇన్ని గ్రహాలు మీకు మంచి ఫలితాలంటూ ఇస్తున్నాయి. మొత్తం 6 గ్రహాలు మంచి ఫలితాలంటూ ఉన్నాయి. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువారం రోజున కనుక ఏదైనా పని స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉన్నది. లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. అలాగే 4వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని దోషం ఉన్నది, మీకు నువ్వులు దానం చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబాధిపతైన శని మీకు 4వ స్థానంలో ఉండి సూర్యుడు దృష్టి ఉన్నది, అలాగే కుజుడు దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది కాబట్టి మీకు కొంచెం కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటూ ఉంటది. ధన పరంగా చాలా బాగుంటది. ధనం అనేది విపరీతంగా వస్తుంది. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. మీ లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉన్నది. మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు కాలభైరవ అష్టకం చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. మీకు గురువు గారు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ విషయంలో చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలంటూ ఉంటాయి. బుధుడు కూడా మీకు లాభస్థానానికి వస్తారు. అక్టోబర్ 2వ తారీఖు నుంచి దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు కాబట్టి బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మరి సప్తమ స్థానంలో గురువు గారు కూడా ఉన్నారు కాబట్టి మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి బిజినెస్ పరంగా మాత్రం. వృత్తిపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త తీసుకుని. దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నది, సూర్యుడు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు బద్ధ శత్రువులు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక నిర్దిష్టాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.